distribute the free books to our children. Do you know he is doing good things to our society? And Jayashree from 8th standard. విద్యార్థులతో కూడా ఉన్నత చదువుల్లో చూపించాలని ఉద్దేశంతో సరే దాతలు ముందుకు ఉన్నారు. మరి మీ చేతుల్లో అందుకున్న వారి కాస్త రాజకీయంలో కానీ సినీ రంగంలో కానీ లాయర్లుగా డాక్టర్లుగా ఎదగాలనేటువంటి ఆకాంక్షతో ఇంజనీర్గా కావాలని శాస్త్రవేత్తలు కావాలని ఈనాడు బాలనాగారు రేపు దేశ పురోగతికి సహాయ సహకారాలు అందిస్తూ దేశానికి ప్రధానమంత్రి ఉండేటువంటి సమస్యల నుంచి అభివృద్ధి చేసి మరి నాటి యువత ఎంతో ఉత్సాహంతో ముందుకు నడుస్తూ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత యువతరంపైన ఉంది కాబట్టి వీరంతా కూడా దేశ భవిష్యత్తుకి మంచి పునాదులు వేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు నడుస్తూ ఉన్నారు. మరి పునాదంతా చెట్టనాయించిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ పార్సాద్ గారికి, అలాగే ఇస్కూల్ తాతారావు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇతర ముఖ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మా అదృష్టం ఏంటంటే నాకు ఏలూరులో మన మేయర్లు కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ మేమున్న ప్రాంతంలోనే ఎక్కువ మంది ఉండడం నిజంగా ఈ ప్రాంతంలో మా పవర్పేటలో ఉన్నటువంటి మాకు ఒక అదృష్టం. ఈ స్థలంలోనే పవర్పేటలోనే మన బడేరు బుజ్జి గారు, తర్వాత బుజ్జన్నయ్య, తర్వాత మన చెంటన్నయ్య, అలాగే మేయర్లు అందరూ కూడా ఇక్కడే ఈ పవర్పేట నుంచి రావడం మాకు ఒక చాలా ఆనందకరమైనటువంటి విషయం. అలాగే ఇప్పుడున్నటువంటి ఎదుర్కొన్నటువంటి విధానానికి సరికొత్త విధానంలో మన ఎమ్మెల్యే గారు ఎవరికైనా సరే ఎప్పుడు వచ్చినా కానీ చక్కగా ఆయన ఉన్నటువంటి ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం అందరికీ ప్రజలందరితో కూడా చక్కగా అందరితోనూ వాళ్ళ యొక్క సమస్యలు విని ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నాయని మ్యాక్సిమం వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పరిష్కారం చూపించే దిశగా మంచి పేరు సంపాదించుకుంటున్నారు మన ఏలూరులో. ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ వరవల్లో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల వారు సరికొత్తమైనటువంటి విధానంలో చక్కగా అందరికి అందుబాటులో ఉండి గతంలో కంటే కూడా ప్రజలతో మమేకమవుతున్నారు. ఇది అందరికీ అంటే మేము జనగా ఆయన కోసం చెప్తున్నటువంటి మాట కాదు. ఏలూరులో మేము వింటున్నటువంటి మాకు వస్తున్నటువంటి తల్లిదండ్రులు, మాకు తెలిసినటువంటి వాళ్ళు అందరూ చెప్పినటువంటిది గతంలో కంటే కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చక్కగా అందరితో కలిసిమెలిసి చక్కగా వాళ్ళ సమస్యల్ని విని వాళ్ళందరికీ పరిష్కారం చూపిస్తున్నారనే ఒక మంచి పేరును మన ఎమ్మెల్యే గారు సంపాదించుకున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్ యజమాన్యానికి, అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా దీవెన. ఏదైతే ఇందాక మీ డైరెక్టర్ గిరి గారు ఏదైతే చెప్పారో మేము కూడా అందరం చిన్నప్పుడు కలిసిమెలిసి చదువుకున్నాం. శ్రీధరు నేను క్లాస్మేట్స్, అదేవిధంగా ట్యూషన్ మేట్స్ కూడా, ఏదైనా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కూడా. మరి గిరి కూడా
మా ముందు చదువుకుంటూ తను ఏదైతే చదువుకున్నాడో దాన్ని ఉత్తినే వృధాగా పోకూడదన్న ఉద్దేశంతో స్వయం శక్తితో ఎంతో మంది విద్యార్థుల్ని మరి ఉన్నత స్థానంలోకి వెళ్ళేదిగా తీర్చిదిద్దేందుకు ముందుగా గిరిని అభినందించడం జరుగుతుంది. మరి 96లో మరి దీప్తి స్కూల్లో పెట్టినప్పుడు, ఎందుకంటే మేమందరం కూడా లాగుద్దా ఇక్కడ అని మేము అనుకున్నాం. కానీ పట్టుదలతో వదలకోకుండా డెఫినెట్గా దీన్ని ఒక గోల్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి అనేక విద్యార్థులను మరి అందరినీ కూడా మంచి స్థానంలో తీసుకెళ్ళినందుకు మేము కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా డివిజన్లో చిన్నప్పటి నుంచి కూడా మేము కలిసిమెలిసి తిరిగినప్పుడు నేను ఈ స్థానానికి వచ్చినా, గిరి ఈ స్థానానికి వచ్చినా డెఫినెట్గా ఒక పట్టుదలతో ప్రజలకి మేము చేయగలిగింది చేయాలి అనే ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని మేము చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్కూల్కి సేవా సంస్థల ద్వారా, అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా పిల్లలకి ఏదైతే ఉందో యూనిఫామ్ అవ్వచ్చు, పుస్తకాలు అవ్వచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఫీజులో కన్సెషన్ అవ్వచ్చు, అన్నీ కూడా మరి ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఎందుకంటే చదువు అనేది ప్రతి విద్యార్థికి కూడా అవసరం. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అంటే విద్య అనేది చాలా కూడా అవసరం. ఉద్యోగం వచ్చినా రాకపోయినా గిరి ఏ విధంగా అయితే నిలబడారు, అది అంతా కూడా విద్య వల్ల మనకు వచ్చే తెలివితేటల వల్లే మనకు సాధ్యం అవుతుంది. మనం చదువుకున్న దాన్ని బట్టే మనం ఏ విధంగా నిలబడగలం అనేది మనం కూడా ఆలోచించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఏదైతే బాలకృష్ణ ఫ్యాన్స్ వారు ఉన్నారో వాళ్ళు ఒక స్కూల్ని ఎన్నుకుని ప్రతి ఏటా కూడా స్కూల్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. దానిలో భాగంగానే మరి తప్ప ఇక్కడ స్కూల్ మీరు ఎన్నుకోండి, డెఫినెట్గా మరి నా డివిజన్లో కూడా మరి ఇవ్వాలి కదా 2 సంవత్సరాల్లో మీరు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. దాంట్లో మరి పట్నాల శ్రీనివాసరావు గారు పిల్లలకు, అదేవిధంగా మా చిరకాల మా కుటుంబానికి ఆప్తుడైన తాతారావు గారు కలిసి మరి పుస్తకాలన్నీ కూడా ఇవాళ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మీరు కూడా అంత అనేక మంది ఉన్నారు, మీరు కూడా మంచి బాగా ఎప్పుడు కూడా గిరి దాకా చెప్పారు 2 సార్లు మాకు టౌన్ ఫస్ట్ వచ్చిందని చెప్పి. ఎందుకంటే ఇందులో కూడా చూసాను 600 మార్కులకి 594 మార్కులు రావడం అంటే చాలా కష్టం. మరి అటువంటిది సాధించారు అంటే స్కూల్ ప్రతిభ మరి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి రావాలంటే మీరు కూడా క్రమశిక్షణతో ఏదైతే ఉపాధ్యాయులు చెప్తారో అది మన కోసం అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. డెఫినెట్గా ప్రభుత్వం కూడా మీ అందరికీ కూడా నారా లోకేష్ గారు మరి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేకోకుండా అన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. మీ స్కూల్లో కూడా రమారమి 650 మంది ఉంటే 500 మందికి తల్లికి వందనం పడిందంటే ఎంత గ్రేట్ అనేది మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం. ఇంకా ఎవరికైనా సరే ఎలిజిబుల్ అయిన వాళ్ళు కాకుండా ఏదైతే క్వాలిఫై అయ్యి కూడా డిజేబిలిటీ లిస్ట్ లో ఏదైతే ఉన్నారో అనుకుంటే వాళ్ళు దేని వల్ల ఆగిందనేది మా ఆఫీస్కి రండి, డెఫినెట్ గా దాన్ని కూడా సరిచేసి మీకు వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా చేస్తాం. ఎందుకంటే రమారమి 2000 చిల్లర ఇంకా ఉన్న క్వాలిఫై అయినా కూడా వాళ్ళకి తల్లికి వందనం పడలేదన్నారు. ఇదివరకు అదే విధంగా ఏదైతే పడలేదని మా దగ్గరికి వచ్చారో 1890 మందికి ఈ సంవత్సరం పడేటట్టుగా చేశాం. అదే విధంగా ఇప్పుడు కూడా క్వాలిఫై అయ్యింది కూడా వాళ్ళకి రాలేదనుకున్న వాళ్ళు ఉంటే కరెంటు బిల్లా మేఘ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న పేర్లు తప్పనిసరిగా సరిచేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్నత స్థానంలో ఉండాలనేది మా అభిలాష, మా ఆకాంక్ష. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే స్టాఫ్ అందరూ ఉన్నారో ఉపాధ్యాయులు పిల్లలందరినీ కూడా మంచి క్రమశిక్షణతో ఉన్నత స్థితికి వెళ్ళేటట్టుగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా